అలానే మనము ఎంతటి ఉన్నత స్థానములో ఉన్నను మనలోని కోపము వల్ల అజ్ఞానములోకి పడిపోతాము అంటారు వేమన. కోపమున ఘనత కొంచెమైపోవునో, కోపమున మిగుల గోఢు చెందో, కోపమనచనేని కోర్కెలిడేరో, కోపమనచనేని కోర్కెలిడేరో, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతటి మహోన్నతమైన సందేశాన్ని సమాజానికి అందించినారు వేమన. కోపములో మనిషి విచక్షణను కోల్పోయి ఎన్నో కష్ట నష్టాలకి లోనవుతున్నాడు మానవుడు. ఆ కోపం అణచమంటారు. ఇది మహాత్ములైనటువంటి యోగుల దగ్గర నుంచి సామాన్యమైనటువంటి మానవుల దాకా వర్తిస్తుంది. కనుక ఆ కోపమును అణుచు నీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పెంపొందించుకో. ఆ కోపము వల్ల నీవు ఎంతో నష్టపోతావు అని ఎంత వివరణాత్మకంగా వేమన మనకి ఈ భావం ద్వారా తెలియచేస్తున్నారు. ఆ కోపమును అణిచినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక మహోన్నతమైన మార్గములో పయనించి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారు అంటారు వేమన.